హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో పుల్కా తయారీ విధానం చూడండి. ఎన్ని గంటలు గడిచినా కూడా ఈ పుల్కాలు మెత్తగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, అలాగే పుల్కాలు పొంగుతూ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించి చేయాలి అనేది ఈ వీడియోలో చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. పుల్కా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మరి ఇలా పుల్కాలు తయారు చేసుకొని కర్రీలో వేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇక్కడ నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా చపాతీ పిండి ముద్దలాగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నేను నూనెను ఒక చుక్క కూడా వేయడం లేదు, పుల్కాల్లో ఆయిల్ని వాడరండి. ఈ విధంగా ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి చిన్న బాల్స్ చేసుకోండి. ఇక్కడ నేను చేసుకున్న ఈ పిండి ముద్దలో నుంచి 4 భాగాలు చేసుకున్నాను. చపాతీ పరిమాణం కాకుండా పూరీ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఇలా నేను తీసుకున్న పిండి పరిమాణాన్ని బట్టి 4 ముద్దల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు చపాతీ పీట, కోల, అలాగే ఒక ప్లేట్లో కొద్దిగా పిండి వేసుకోండి. ఒక్కొక్క పిండి ముద్దను కూడా ఈ పిండిలో డిప్ చేసుకుంటూ చక్కగా తాల్చుకోండి. ఈ పుల్కాలను తాల్చేటప్పుడు మరీ పల్చగా రాకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు, మీడియంగా చక్కగా తాల్చుకోండి. సైజ్ కూడా మరీ పూరీ సైజ్ కాకుండా మరీ చపాతీ సైజ్ కాకుండా మీడియంగా తాల్చుకోండి. ఈ విధంగా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టి ప్యాన్ని బాగా హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తగ్గించి చక్కగా కాల్చుకోండి. మరి ఎక్కువసేపు ఉండకూడదండి, జస్ట్ అలా వేడి చేస్తే సరిపోతుంది. చూసారా, ఇక్కడ లైట్గా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మరొక స్టవ్ పైన దీన్ని చక్కగా కాల్చుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా కాల్చుకున్న పుల్కాను వేసుకోండి. బబుల్స్ వచ్చిన తర్వాత ఈ పుల్కాను తీసి ఇలా పొయ్యి పైన డైరెక్ట్గా కాలుస్తే పొంగుతూ చక్కగా వస్తుంది. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. పుల్కాలు చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసినట్లయితే మెత్తగా ఉంటాయి. గంటలు గడిచినా కూడా ఇవి సాఫ్ట్గా ఉంటాయి. వీటిని వెజ్ కర్రీస్తో తింటే చాలా మంచిది. నాన్ వెజ్ కర్రీస్లో కంటే కూడా ఈ పుల్కాలు వెజ్ కర్రీస్తో, నూనె వేయని కర్రీస్లో తిన్నారంటే బరువు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. ఇలా నేను చెప్పిన కొన్ని టిప్స్ పాటించి మీరు కూడా ఈజీగా పుల్కాలను తయారు చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.